నష్టపోతారు సార్. రైతులు విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి. మీరు దాన్ని అవగాహన చేసుకొని చూస్తున్నారు సార్. ఇంకొక విషయం సార్, ఈ పశువులను కూడా పాలది కాడ జీతాలు పనిచేసే వాళ్ళు దొరుకుతలేదు సార్. దానికి కూడా మెకనైజేషన్ కొత్తగా వచ్చినాయి, ట్రాక్టర్లకు అమర్చుకొని నడిపించేది. కొంచెం వాటి మీద కూడా కొంచెం అవగాహన పెంచుకోవాలి సార్. నరేంద్ర గారు, ఈ విత్తన చట్టం విషయంలో కూడా ఒక సమగ్రమైన విత్తన చట్టం ఎందుకు కావాలి అని అంటే, ఎవరైతే రైతులు ధాన్యం, మొక్కజొన్న, పత్తి విత్తనాలు పండించి కంపెనీలకు ఇస్తున్నారో వాళ్ళకి రక్షణ లేదు. రెండవది, కల్తీ విత్తనాలు విపరీతంగా బజార్లో అమ్ముడుపోతున్నాయి. ఈ రెండింటిని కూడా ముఖ్యమంత్రి గారు కల్తీ విత్తనాలు అరికెట్టడంలో చాలా సీరియస్గా ఉన్నారు. అందుకే ఒక విత్తన చట్టం సమగ్రమైన తీసుకురావాలి. అందులో రైతు సంక్షేమం, రైతే ముఖ్యం ఇక్కడ విత్తనం. అందుకే సునీల్ గారు మంచి చట్టాలు తయారు చేయడంలో నిష్ణాతులు కాబట్టి ఇందులో కూడా ధరణి కమిటీ తీసేసి ఎట్లా ఏ విధంగానైతే భూభారతి వచ్చిందో, ఇప్పుడు విత్తన చట్టంలో కూడా మార్పులు చేర్పులు చేయడానికి సునీల్ గారు అందులో ప్రముఖమైన సభ్యుడిగా ఉన్నాడు. తొందరలోనే చట్టం వస్తుంది.